మీరు 1వ తారీఖు పుట్టారా అంటే 1, 10, 19, 28 ఇవన్నిటిని 1 సిరీస్, అధిపతి సూర్యుడు. సో రాబోయేది మ్యారేజ్ సీజన్, కొన్ని లక్షల పెళ్ళిళ్ళు జరగబోతున్నాయి. ఈ 1 సిరీస్ అనేవాళ్ళు సూర్యుడి దేవుడు, సూర్య భగవానుడి దీవెనల వల్ల నాయకత్వ లక్షణాలు కలిగిన వాళ్ళు, ధైర్యం, సాహసం, క్రియేటివ్ మైండ్, వ్యాపార రంగంలో బాగా రాణిస్తారు. సో ఈ 1, 10, 19, 28 పుట్టిన వాళ్ళు ఏ తేదీలో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది? సో 1 సిరీస్లో పుట్టిన వాళ్ళు ఇంకొక 1 సిరీస్లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోవచ్చు. అద్భుతంగా ఉంటుంది. వీళ్ళకి క్రమశిక్షణ, పట్టుదల. సో టైం సెన్స్తో ఇద్దరు 1, 1 వాళ్ళు బాగా మంచి అటాచ్మెంట్తో ముందుకు మూవ్ అవుతారు. అదే 1లో పుట్టిన వాళ్ళు 2లో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే 1 సూర్యుడు, 2 చంద్రుడు. సూర్యుడు ఉంటే చంద్రుడు ఉండడు, చంద్రుడు సూర్యుడు ఉండడు. సో మిస్ మ్యాచ్. సో 1, 10, 19, 28 పుట్టిన వాళ్ళు 2, 11, 20, 29 వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు. సో నెక్స్ట్ ఏదేది బ్యాడో చెప్తాను, మిగతావి న్యూట్రల్. సో 1 సిరీస్లో పుట్టిన వాళ్ళు 6 సిరీస్ వాళ్ళని అవాయిడ్ చేయాలి. అంటే 6, 15, 24 అవాయిడ్. సెకండ్ 8, 17, 26 అవాయిడ్. సో బెస్ట్ ఏంటి ఈ 1 సిరీస్కి? 3 సిరీస్, 5 సిరీస్, 7 సిరీస్, 9 సిరీస్. సో వివాహం అనేది 1 టైం ఫెస్టివల్. సో చక్కగా పార్ట్నర్ని చూసుకోవాలి. సో ఇది ఓన్లీ అవుటర్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్, ఈ పేరుకి ఆ పేరు మ్యాచ్ అవుతుంది లేదా చూసుకోవాలి. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు మ్యాచ్ అవుతాయి, పేర్లు మ్యాచ్ కావు. దానివల్ల సమస్యలు చాలా ఎక్కువ ఉంటాయి. మ్యారేజెస్కి ముందే నన్ను సంప్రదిస్తే మీకు మ్యాచెస్ ఉన్నాయా లేదా ఏ సంబంధం చేసుకుంటే బాగుంటుంది, నేను మీకు క్లియర్గా అడ్వైస్ ఇస్తాను. సో మీకు సమస్య ఏదైనా, సో హెల్త్ ప్రాబ్లం ఉన్నా, వెల్త్ ప్రాబ్లం ఉన్నా, రిలేషన్ ప్రాబ్లం ఉన్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా, సో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే స్క్రీన్లో నంబర్స్ ఉన్నాయి, కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి. 28 డేస్ హైదరాబాద్లో ఉంటాను, 1 డే కర్నూలు, 1 డే తిరుపతి. సో ట్రై టు మీట్ మీ పర్సనల్లీ.